జంట కవులం అని చెప్పుకోవడానికి ఆ శబ్దాన్ని సూచించడానికి ఈ పని చేశారేమో అని చెప్పేసి ఈ సందర్భంగా అనిపిస్తూ ఉన్నది. అంటే ఇది వరకే మేమే అనేది ఇంకొకటి ఉండేది మనకు సాహిత్య చరిత్రలో ఆ పేరు మరి వీళ్ళు చదివి పెట్టారా వీళ్ళకి తోచింది అనిపించింది పెట్టారా తెలియదు, కానీ మనకి సాహిత్య చరిత్రలో మేమే అని చెప్పేసి మేమే అని శ్రీ ఆరుద్ర వరదరాజేశ్వరరావు గారు ముగ్గురు కలిసి ఒక మేమే అనే ఒక దీర్ఘ కవిత రాశారు. ఇదివరకు శ్రీశ్రీ గారు ఉన్నప్పుడు శ్రీశ్రీ గారు ఆరుద్ర వరదరాజేశ్వరరావు గారు ముగ్గురు కలిసి మేమే అని చెప్పేసి ఒక దీర్ఘ కవిత రాశారు. మన పెద్దల సాహితీ పెద్దల అందరికీ ఈ విషయం తెలుసు. అయితే ఈ మేమే నుండి మేము వరకు వీళ్ళు వచ్చారు. దయచేసి నా ఒక్క విన్నపం ఏంటంటే మేము నుండి మనం బయట పూర్తి స్థాయిలో రావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ వీరి కవిత్వంలో అంటే ఒక తెలుగు సాహిత్యంలోనే కాదు మనకు సంస్కృతంలో కూడా రామిల సౌమిల అని చెప్పేసి ఇద్దరు జంట కవులు మొట్టమొదటి జంట కవులు కనపడతారు. ఇంగ్లీష్లో చూసినట్టయితే షేక్స్పియర్, జాన్ పేజర్, వర్డ్స్వర్త్, కాలరిడ్జ్ ఇటువంటి వాళ్ళు కూడా జంట కవిత్వం రాసినటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా మనకు తెలుగు సాహిత్యంలో కాచవి భూపతి విఠలరాజు రంగనాథ రామాయణానికి సంబంధించినటువంటి జంట కవిత్వాన్ని కనబడితే మెల్లమెల్లగా 13వ శతాబ్దం 14వ శతాబ్దానికి 15వ శతాబ్దానికి వచ్చేవరకు నందిమల్లయ్య, ఘటసింగన వాళ్ళు రాసినటువంటి ప్రబోధ చంద్రోదయం, తర్వాత రాజకవి అయ్యంకి బాలసరస్వతి, తిరుపతి వెంకట కవులు, దీపాల పిచ్చయశాస్త్రి, జాషువా, కొబ్బరం సోదరులు, హింగలి కాటూరి కవులు, రామకృష్ణ కవులు, ఇప్పుడు అనంత గోపాల్ వీళ్ళ కవిత్వాన్ని మనం లిస్ట్ తీసినట్టు అంటే ఇప్పటివరకు నేను చదివినటువంటి వాళ్ళంతా జంట కవులు మన సాహిత్య చరిత్రలో జంట కవులు ఎవరు అని చెప్పేసి లిస్టు తీసినట్టయితే ఈనాటికి మన అనంత గోపాలు కనిపిస్తారు. ఇందులో మనం ఇప్పుడు పుస్తకంలోకి వెళ్ళినట్టయితే వీళ్ళ 50 కవితలు ప్లస్ ఒకటి అంకితం కవిత ప్లస్ ఒకటి కలిపి రాసిన కవిత మేము అని రాసినటువంటి కవిత మనకు కనబడుతుంది. అలాగే 33 మంది కవులు ఈ ఇద్దరి మీద తమ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ప్రేమను కవిత్వ రూపంలో వచన వ్యాసాల రూపంలో వెలువరించినటువంటి వాళ్ళు. అలాగే 10 మంది ముందు మాటలు రాశారు. 10 మంది పెద్దలు వీళ్ళ మీద ప్రేమతోటి ఆశీర్వచన పూర్వకమైనటువంటి ముందు మాటలు కూడా ఈ పుస్తకంలో మనకు కనబడతాయి. ఇది అంటే పుస్తకానికి ఉన్నటువంటి కేవలం ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం. కానీ వీళ్ళు రాసినటువంటి పుస్తకంలో ఎందుకు వీళ్ళు మేమే అని చెప్పుకొని ఇలా భావసారూప్యత ఏమిటి అని మనం ఒకసారి చూసినట్టయితే కరీంనగర్ బ్రదర్స్గా మేము అని చెప్పినప్పుడు దున్నిన పొలంలో తొలకరి వాడకు వేసిన నారుమడిలా మొలిచింది మా స్నేహం. అక్కడ ఇంకా డిగ్రీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ అర్థమవుతున్నదేమో వీళ్ళ స్నేహం ఎక్కడెక్కడ దాకా ఏంటంటే కంబైన్డ్ స్టడీ రాత్రిళ్లను కాల్చుకొని కంటి చీరల మీద కనపడ్డ కెమిస్ట్రీ, ఒంటి చెమటతో పీడితమైన జువాలజీ. ఇది రాత్రులు మనకందరికీ వెనక కూర్చున్నటువంటి మిత్రులందరికీ పెద్దలందరికీ తెలుసు అనుకుంటా. రాత్రులు కంబైన్ స్టడీ చేసి రాత్రంతా కూర్చొని అప్పుడప్పుడు ఛాయ్ తాగుతూ రాత్రి కూడా ఛాయ్ తాగుతూ చదివినటువంటి ఆ డిగ్రీ రోజుల్ని ఒక్కసారి వీళ్ళు స్మరణ చేసుకుంటూ వాళ్ళ స్నేహం ఎక్కడ మొదలైంది, మేము ఎప్పుడు నేను కాలేదు. పూర్తిగా ఈ మేము కవిత్వంలో వీళ్ళ భావన మనకు చెబుతున్నారు. మేము ఎప్పుడూ నేను కాలేదు, నేనులోనే మేము, గుండెలోని కవాటాల్లాగా ఒకే వృత్తానికి 2 పువ్వుల్లాగా. గుండెలోని కవాటాల్లాగా ఒకే వృత్తానికి 2 పువ్వుల్లాగా మేము ఎప్పటికీ నేనుగా ఉండలేదు, మేము ఇప్పటికీ మేముగానే ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఒక నిక్కచ్చి అయినటువంటి ఒక సందేశాన్ని మనకు అందిస్తున్నారు. ఇక వీళ్ళ కవిత్వం లోతుల్లోకి మనం వెళ్ళినట్టయితే చాలా ప్రతి కవిత కూడా ఉదాహరణ కవిత్వం ఉంది. కవిత్వ లోతుల్లోకి మనం చూస్తూ ఉంటే వీళ్ళు స్పృశించని అంశం లేదండి. ఎన్నికలు స్పృశించారు, పర్యావరణాన్ని స్పృశించారు, తర్వాత నాస్టాల్జియాలు పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకున్నారు. విచిత్రం ఏంటంటే ఇద్దరు నాస్టాల్జియా రాశారు, ఇద్దరు పర్యావరణాన్ని గురించి రాశారు, ఇద్దరు ఎన్నికల గురించి రాశారు. ఎందుకు ఈ మేములో ఏమిటి అంటే ఇద్దరు కలిపి వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వేరు వేరుగా 2 పుస్తకాలు తీసుకొని 2 పుస్తకాన్ని ఆవిష్కరించుకోవచ్చు అనే ఒక అనుమానం వచ్చింది నాకు. తీరా చూస్తే మరి ఇద్దరు అనుకొని రాశారా అనుకోకుండా రాశారా? ఈ భావ సారూప్యత అంటే వీళ్ళ పుట్టుకతో ఆ భావ సారూప్యత వచ్చిందా
ఎక్కడో దేవుడు డిగ్రీ కాలేజీలో కలిపి చివరికి ఇక్కడ దాకా నడిపించాడో తెలియదు, కానీ ఆ భావ సారూప్యత వీళ్ళు స్పృశించినటువంటి ప్రతి అంశము ఇతరులు స్పృశించారు. దాన్ని అది ఆ స్పృశించినటువంటి గొప్ప విషయాలన్నీ కూడా మనకి కవిత్వంలో కనబడతాయి. నిజంగా అది ఒక చాలా అంటే అనుకోకుండా రాస్తావా, అయ్యో అరే నేను అదే అనుకున్న సేమ్ అప్పుడప్పుడు మనం అనుకుంటాం, నువ్వు అదే అనుకున్నావా నేను అదే అనుకున్న సేమ్ అంటాం. అది ఎక్కడో ఒకసారి చోట కో ఇన్సిడెంట్ అంటాం, అటువంటివి జరుగుతాయి. కానీ ఈ కవిత్వంలో ప్రతి చోట ఆ కో ఇన్సిడెంట్స్ అనేవి కనబడుతున్నాయి. అందుకే మేము అని సగౌరవంగా చెప్పారేమో అని చెప్పేసి సందర్భంగా అనిపిస్తున్నాం. ఆ పర్యావరణం మీద మాట్లాడి గోపాల్ గారు రాస్తూ, స్వచ్ఛమైన గాలి నేడు ఆక్సిజన్ బాటలో, స్వచ్ఛమైన నీరు నేడు మినరల్ బాటిళ్లలో, అంతా అయోమయం మనిషి తానెక్కిన కొమ్మను తానే నరుక్కున్న వైనం. ఇంకా ఈనాటి పర్యావరణం గురించి ఇంతకంటే గొప్పగా ఇంకేం చెప్తాము. ఇవాళ మనం వాటర్ బాటిల్ కొంటున్నాం, అలాగే స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ బాటిల్లోకి వెళ్తున్నాం. ఇవాళ రేపు మాస్కులు వేసుకొని ఆక్సిజన్ మాస్కులు సిలిండర్ వేసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది అని చెప్పేసి దానికి ఆయన చెప్తే, మన అనంతాచార్య గారు తక్కువే తినకుండా అయ్యే నిజమే ఇప్పుడు అంతా వాతావరణం అంతా కలుషితం అయిపోయింది అని మా మిత్రుడు బాధపడుతున్నాడు కదా, ఆనాటి రోజులు ఎంత బాగున్నాయని చెప్పేసి నాస్టాల్జియాని గుర్తు తెచ్చుకున్నాడు. చదివితే నిమ్మ పిప్పరమెంట్ సంపాదించిన జ్ఞాపకం. మనందరికీ చాలా మందికి ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చిన్నప్పుడు నిమ్మ పిప్పరమెంట్ మనందరికీ తెలుసు ఆ జ్ఞాపకాన్ని. చదివితే నిమ్మ పిప్పరమెంట్ సంపాదించిన జ్ఞాపకం. గాజు సీసాలోని బిస్కట్లన్నీ జేబులో దూరిన సంబరం. గాజు జేబులో ఇది ఉప్పుకొని మనం పరిగెత్తుకొని వచ్చేది ఆ నాలుగైదు పైలు కూడా ఎక్కడ ఈ నాలుగైదు జేబులలో ఉప్పుకొని పైకి పరిగెత్తినటువంటి ఆ మాస్టర్ చేయడం అంటే ఆ పాత రోజులు, ఆ స్వచ్ఛమైనటువంటి ఆ స్వచ్ఛదనాన్ని గుర్తు తీసుకున్నటువంటి సందర్భం మనం దీంట్లో అంటే అనుభవన ఒక మనిషి ఒక హృదయం ఉన్నటువంటి మనుషులు ఎట్లా స్పందించాలి, కవి ఎటువంటి స్పందన ఉండాలి, కవి లోపల ఏ విషయాలకు భావజాలకు కట్టుబడకుండా ఎక్కడ స్పందించాల్సిన పరిస్థితి వస్తే అక్కడ కవి తప్పకుండా స్పందించాలి. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అంట. అపారమైనటువంటి కావ్య వృత్తికి కవే నిజమైనటువంటి బ్రహ్మ కాబట్టి ఆయన ఎక్కడ స్పందించాలి, నేను పుట్టి ఉన్నాయనే పుట్టియాలి, లేకపోతే నేను అందంగా ఉన్నాయనే పుట్టియాలని అనుకోవడం కాదు. ఏదో స్పందన జరిగితే అక్కడ కవిత్వం అనేది వస్తున్నది. అటువంటి అపారమైనటువంటి కావ్య సంసారానికి నిజంగా బ్రహ్మలు ఎవరంటే కవులే అని చెప్పేసి సందర్భంగా అచ్చమైన ఇద్దరు బ్రహ్మలు మనకు ఎదురుగా కనబడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. మాడిశెట్టి గోపాల్ గారు అంటే ఇవాళ జరుగుతున్నటువంటి ప్రపంచ యుద్ధాలు భయమవుతున్నది. మనం నిన్న మన పేపర్లు చూస్తూ ఉంటే అయ్యా ఒక్కసారి దయచేసి బంద్ చేయమంటే నేను బంద్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ పరిస్థితి వాళ్ళు ఎంత సీరియస్ అంశాన్ని వాళ్ళు ఈ హృదయంతో నాశాలు చెప్పడానికి నేను దీనిలో చెప్పడం. ఇవాళ పేజర్ల ద్వారా బాంబులు తెలుసుకున్నానండి. మనం వాడుకున్న ఫోన్లు ఏ క్షణంలో పేరు తెలియదు. ఏ చైనా వాడో ఏ పాకిస్తాన్ వాడో ఈ ఫోన్లు వాడు తయారు చేసిన చీప్ వస్తున్నాయని మనం కొంటున్నాం. వాస్తవానికి చేతిలో చైనా ఫోన్లే ఉన్నాయి. ఇవన్నీ వాడు ఏ క్షణంలో మన మీద కోపం వచ్చి అక్కడ ఎక్కడ పేరుస్తాడో, ఏ యుద్ధాలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి. అందుకే ఆ గోపాల్ గారు అంటారు, ఏ యుద్ధమైనా శాంతిని సమాధి చేస్తుంది, స్నేహాన్ని సెగలోకి విసిరేస్తుంది, రణనినాదము గొంతులను అరిగేయగా నడుము బిగించి యుద్ధం మారును నిఘంటువులోంచి తొలగిద్దాం. ఆ రోజు రావాలని నిజంగా మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇవాళ ప్రతి హృదయాన్ని కలిసివేస్తున్నటువంటి సందర్భం. యుద్ధం అనే పదమే మన నిఘంటువులోకి వెళ్తే కానీ ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక గోపాల్ గారు ఏమంటారంటే, దేని నువ్వు చిన్న చూపు చూడదు, ప్రతి వస్తువును మనకు నచ్చితే పెద్దగా చూడడం, నచ్చకపోతే చిన్నగా చూడడం, మన నిజాలకు భావజాలకు అనుగుణంగా అంచనా వేయడం అనేది జరుగుతున్నది. దేన్ని చిన్న చూపు చూడదు, చిటికెన వేయని చిన్న చూపు చూసినా అది గోవర్ధనగిరిని ఎత్తింది అని చెప్పేసి గోపాల్ గారు అంటారు. అది కవిత్వం అంటే కవిత్వం దేన్ని మనం కవిత్వం అంటాం అని చెప్పుకోవడానికి ఇది పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఇంకా మరి పర్సు కవిత్వం ఒకసారి మనంతా చదవాల్సి ఉంటే, ఈ పర్సు మీద అసలు అదే శ్రీశ్రీ అన్నట్టు కాలేజీ కవిత కనడం అన్నట్టు కుక్క పిల్ల పిల్ల సబ్బు పిల్ల అని చెప్పేసి శ్రీశ్రీ ఎప్పుడైతే చెప్తున్నాడో పర్సు మీద కవిత్వం రాశాడు ఆయన.
పర్సు మీద కవితో రాసి, నిండుగా ఉంటే ధైర్యం, ఖాళీగా ఉన్న రోజు ధైర్యం, దీనం, రోజంతా విన్నట్టు ఉండే నేస్తం, దానితోటే స్టేటస్, దాని రూపం హోమైనా లేదరైనా ముద్దుగా పిలిచే పేరు పల్సు. పల్సు వెల్తీగా ఉంటే బ్రతుకు బండి రివర్స్. పల్సు వెల్తీగా ఉంటే చాలు మన బతుకు బండి మొత్తం రివర్స్ అయిపోతుంది అని చెప్పేసి ఒక గమ్మత్తైనటువంటి పల్సు మీద గొప్పనైనటువంటి కవిత్వాన్ని అందించినటువంటి వాడు. ఇలాంటి పరిస్థితులలో అనంతాచార్య గారు